కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులు ఏవైనా ఉన్నా సరే అవి సమస్యపోతాయి. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నారు. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడం అన్ని విధాలుగా బాగుంటుంది. ముఖ్యంగా కుటుంబంతో మీ సఖ్యత, కుటుంబ బాంధవ్యాలు ఎక్కువగా మెరుగుపడతాయి. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు ఏమైనా ఉన్నాయా సమస్యపోతాయి. అదేవిధంగా ఏదైనా సరే భవసంకల్పం మనకి ఇవ్వాలి, మనం కష్టపడాలి, ఏదైనా ముందుకు వెళ్ళాలన్న భావన మీకు ఎక్కువగా ఉంటుంది. అష్టమాధిపతి తృతీయాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నారు. అదేవిధంగా రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు. ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయ వ్యవహారాల మటుకి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి పెద్దవాళ్ళ నిర్ణయం తీసుకోకుండా ముందు అడుగు మటుకు వేయగద్దు. అదేవిధంగా వివాహాల శుభకార్యాల విషయంలో మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో సంబంధం కోసం ఎదురు చూస్తున్నాం, అరే మంచి సంబంధం రాలేదన్న భావన కంటే సంబంధం కుదిరింది అన్న సంతోషం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా వ్యాపారం సంబంధించిన విషయ వ్యవహారాలు, రియల్ ఎస్టేట్, సినీ కళారంగాల వారికి, బ్యూటీషియన్స్, టెక్నీషియన్స్, కాస్మెటిక్స్, చిరుస్థాయి వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా అని చెప్పచ్చు. చిన్న చిన్న ఆనందాలు కూడా ఈ వారం మీకు కలిసి వచ్చే విధంగా ఉంటుంది. ఏదైనా ఒక ఊహించని ఒక పరిణామం చోటు చేసుకుంటుంది. అది ఆనందాన్ని ఇచ్చే విధంగా ఈ వారం గ్రహగతులు గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే చదువు మీద దృష్టి తగ్గుతుంది. ఇతర వాటి మీద వ్యామోహం పెరుగుతుంది. కాస్మెటిక్స్కి దూరంగా ఉండడం చెప్పదగినది. ముందు చదువు, తర్వాత ఏదైనా సరే చదువు మీద ధ్యాస పెట్టడం చెప్పదగిన సూచన. పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాబట్టి దాని తగ్గట్టుగా ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్స్లో ఉండాలి. మనకు డాక్టర్ అవ్వాలన్నా, లేదా మెడికల్ సీట్ రావాలన్నా, లేదా బీటెక్లో సాఫ్ట్వేర్లో మంచి ర్యాంక్ రావాలన్నా ఇప్పటి నుంచి మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. అంతేగాని తర్వాత లాస్ట్లో చదువుదాం, రేపు చూద్దాం అనే భావన లేకుండా ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం చక్కగా ఉంది. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నారు. కాలం కలిసి వచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తున్నాయి. నూతన వ్యాపారం ప్రారంభించాలనే భావన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. వృత్తి ఉద్యోగంలో కూడా మీ స్థాయిని పెంచే విధంగా ఈ వారం గ్రహగతులు గోచరిస్తోంది. మీరు అనుకున్న పని ఏదైతే ఉందో అది నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. 10 మందిలోనూ సభాష్ అనిపించుకునే విధంగా మీరు వ్యవహార శైలి చక్కగా ఉంటుంది. నడవడికతోటి ఏదైనా సరే ముక్కుసూటితనంగా మాట్లాడతారు. అది కొంతమందికి నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. అయితే మీ వ్యవహార శైలిలో ఎటువంటి మార్పు లేకుండా వ్యవహరించడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, రుద్రపాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ గురువారానికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.